సంగారెడ్డి జిల్లా కదిరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కవలంపేట సమీపంలో ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోతే మరో 6గురికి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. తుఫాన్ వాహనంలో ఉన్న 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డారు. ప్రస్తుతం మృతుడు బాలయ్య అలాగే చాంద్ ఖాన్ పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదంలో తుఫాన్ వాహనం పూర్తిగా నుజ్జు అయినట్లుగా తెలుస్తుంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు గమనించవచ్చు. ఆర్టీసీ బస్సు తుఫాన్ ఢీకొట్టడంతో అక్కడ తీవ్ర ప్రమాదం జరిగింది. పూర్తిగా తుఫాన్ వాహనం ముందు భాగం అంతా నుజ్జు అయిపోయింది. అంటే ఎంత బలంగా ఢీకొట్టింది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సహజంగా తుఫాన్ వాహనం చాలా బలంగా ఉంటుంది, పొడవు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ప్రయాణించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. లాంగ్ ట్రిప్స్ కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. చాలా బలంగా ఢీకొట్టినట్లుగా మనకు క్లియర్గా తెలుస్తుంది.